అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. గారితో పాటు 50 రోజులు జైల్లో ఉండొచ్చాం. మేము 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం ఈ జయచంద్ర ఎవరు కూడా ఇప్పుడు మాకు తెలియదు అన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా మాకు తెలియదు అన్నమాట. మేమెవరు ఆయన తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇట్లాంటి క్యాండిడేట్ని ఎత్తుకొని వచ్చి తంబలపల్లిలో పెడితే గెలిచే సీటుని ఈరోజు నిష్కారణంగా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. 100-200% పక్కా ఓడుతాను తెలుగుదేశం ఈ రోజున తంబలపల్లి. ఇదే జయచంద్ర కొనసాగితే డిపాజిట్లు గల్లంతవుతాయి. వైసీపీ రెట్టింపు మెజార్టీతో మళ్ళీ గెలుస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు అర్థం చేసుకోండి. మీరు ఒక కార్యకర్త మైకి తీసుకొని మాట్లాడితే వాళ్ళ చరిత్ర చెప్పేటువంటి నాయకులు మీరు. ఈ రోజున తంబలపల్లి తాలూకాలో 4.5 సంవత్సరాల కాలంగా గొడవలు పడి బండ్లు పలుకుట్టించుకొని కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని రక్తాలు కార్చుకొని క్యాడర్లు మొత్తం అంతా కాపాడుకుంటూ వచ్చినటువంటి నాయకుడిని పక్కన పెట్టి ఈ రోజు జైలు అనిపించుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా నేను ప్రత్యక్ష సాక్ష్యం. నేను 50 రోజులు జైలు అనుభవించాను. 50 రోజులు జైల్లో ఉన్నా. ఎవరి కోసం? పార్టీ కోసం, శంకరన్న కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంతా కష్టపడి ఇంత క్యాడర్ నిలబెట్టి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసి పార్టీని గెలుపు దారిలోకి తీసుకున్నటువంటి టైంలో ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడము మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. చాలా అంటే చాలా కాదు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించండి, దయచేసి గుర్తించండి.